తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. మనకంతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ స్పీకర్ ఎన్నికలు ఒక కీలక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు మధ్యాహ్నంలోగా ఒక లోక్సభ స్పీకర్ పట్ల ఒక కీలక స్పష్టత అయితే వచ్చే అవకాశం కనిపించింది. కానీ ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఇటుపక్క ఎన్డీఏ కూటమి స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను ప్రకటించడంతో ఇటుపక్క విపక్ష నేతలు ఎవరైతున్నారో ఇటుపక్క కాంగ్రెస్ కానివ్వండి లేదంటే ఇండియా కూటమికి సంబంధించిన నేతలందరూ కూడాను ఒక ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి మాకు ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్కు తేల్చి చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఏది ఏమైనా సరే ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి మాకే కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి మాత్రం ఖచ్చితంగా మేము ఎవరైతే నిలబెట్టామో ఓం బిర్లాను స్పీకర్గా మేము చేసామో వాళ్లకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆయనకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడాను విపక్ష నేతలు కోరిన పరిస్థితుల్లో కానీ ఈ యొక్క ఏదైతే వీళ్ళు కోరారో ఏకగ్రీవంగా స్పీకర్ని ఎన్నిక చేయడాన్ని దాన్ని తిరస్కరిస్తూ కూడాను ఇండియా కూటమి నుంచి కె సురేష్ అనే ఎంపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఒకే ఒక్క నామినేషన్ వస్తే కనుక ఖచ్చితంగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ నామినేషన్ ఇటుపక్క ఇండియా కూటమి నుంచి అటుపక్క ఎన్డీఏ కూటమి నుంచి కూడా వచ్చింది. కాబట్టి రేపు ఎట్టకేలకు ఏది ఏమైనా సరే స్పీకర్ పదవికి ఎన్నిక జరిగే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి ఎప్పుడూ లేని విధంగా కొత్త పేర్లను కూడా తెరపైకి తెస్తున్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. పక్క నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి గారు లేదంటే ఎప్పుడు తెరపైకి రాని నేతలను కూడాను ఎన్డీఏ కూటమి స్పీకర్గా కొత్త పేరు నామినేట్ చేయడానికి చూస్తున్న పరిస్థితి నెలకొంది. స్పీకర్గా నియమించడానికి చూస్తున్నారు. ఇటుపక్క ఓం బిర్లా పేరు కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా గతంలో కూడాను ఓం బిర్లా స్పీకర్గా ఉన్నారు కాబట్టి మరొకసారి ఓం బిర్లానే ఈ పదవికి అర్హులుగా ఉండగలరని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఓం బిర్లాను కొత్త పేరు నియమించే ప్రయత్నం అయితే చేశారు. కానీ దీన్ని వ్యతిరేకిస్తూ కూడాను ఇండియా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇండియా కూటమికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను దీన్ని వ్యతిరేకించిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఆనవాయితీ ప్రకారం మాకు డిప్యూటీ స్పీకర్ పదవి కావాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రాజ్నాథ్ సింగ్తో తేల్చి చెప్పేశారన్నమాట. మల్లికార్జున ఖర్గే కానివ్వండి రాహుల్ గాంధీ కానివ్వండి వీళ్ళందరూ కూడాను డిప్యూటీ స్పీకర్ పదవి తమకు కావాలని డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క ఎన్నిక పైన కొంతమేర సమాచారం సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు రాహుల్ గాంధీ కానివ్వండి లేదంటే మల్లికార్జున ఖర్గే కానివ్వండి ఇక రాజ్నాథ్ సింగ్ అలాగే మోడీ అమిత్ షాలతో కూడా కొంతమేర చర్చలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. వీళ్ళందరికీ కూడాను ముఖ్యంగా భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడాను ఎప్పుడు కూడాను లోక్సభ స్పీకర్కి ఎన్నిక జరిగిన ప్రక్రియ లేదు. మొట్టమొదటిసారిగా ఎన్నిక జరగబోతుందా అంటే అవునని తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ స్పీకర్ కోసం విపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ఇండియా కూటమికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇంతవరకు కూడాను భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నిక ప్రతిసారి కూడాను స్వతంత్రంగానే జరిగింది, ఏకగ్రీవంగానే జరిగింది. ముఖ్యంగా ఈ స్వతంత్రం అనంతరం ఇంతవరకు స్పీకర్ పదవికి ఎన్నిక జరిగిన పరిస్థితి అయితే లేదు. సో ముఖ్యంగా గతంలో చాలాసార్లు కూడాను ఎవరు కూడాను ఊహించని విధంగా ఎన్డీఏ కూటమి తెరపైకి పేర్లు తీసుకొస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వారిలో ఎన్డీఏ కూటమికి సంబంధించి దగ్గుపాటి పురంధేశ్వరి కానివ్వండి లేదంటే కొత్త వారు కానివ్వండి ఓం బిర్లా కానివ్వండి ఇలా రకరకాల పేర్లు తీసుకొస్తుంది. ఒక విపక్షాలను కన్ఫ్యూజ్ చేయాలనే పరిస్థితి ఏమన్నా ఎన్డీఏ కూటమి భావిస్తుందా లేదంటే ఖచ్చితంగా ఓం బిర్లానే ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తుందా? ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తే కనుక ఓం బిర్లా పేరే చాలా గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ ఎన్నికకు వెళ్తే కనుక కొంతమేర ఎదుటి వారిని కన్ఫ్యూజన్లో పెట్టే పరిస్థితి ఆ ప్రక్రియ అయితే ఎన్డీఏ కూటమి కొనసాగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేడు లోక్సభ స్పీకర్ అభ్యర్థిపై అంటే ఈరోజు సాయంత్రానికి లోక్సభ స్పీకర్ ఎన్నికపైన ఆ యొక్క అభ్యర్థిపైన ఒక స్పష్టత అయితే రావడం చాలా క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు కూడాను ఎప్పుడూ లేని విధంగా లోక్సభ స్పీకర్కు ఎన్నిక జరుగుతుంది. ఓం బిర్లాను మరోసారి స్పీకర్గా కొనసాగించాలని చెప్పేసి ఒక ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా భావిస్తున్న పరిస్థితి. అలాగే మిత్రపక్షాలందరూ కూడా జనసేన కానివ్వండి లేదంటే టీడీపీ కానివ్వండి లేదంటే వీళ్ళంతా ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇండియా కూటమిని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏకగ్రీవంగా ఓం బిర్లాను మరొకసారి స్పీకర్గా చేద్దామని. కానీ ఎట్టకేలకు ఇండియా కూటమి కూడా చాలా క్లియర్గా డిప్యూటీ స్పీకర్ పదవి మాకు ఇస్తేనే అంటే ఆనవాయితీ ప్రకారంగా మాకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తేనే ఓం బిర్లా స్పీకర్గా మేము ఎన్నుకుంటామని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా డిప్యూటీ స్పీకర్ కావాలని చెప్పేసి చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టుగా కూడా రాజ్నాథ్ సింగ్కు చెప్పిన పరిస్థితి నెలకొంది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.